కొత్త వ్యక్తుల అడ్రస్ అడిగితే చెప్పగరి చెప్పి మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు. జాగ్రత్త, ఇదొక ట్రాప్ అనమాట. సెల్ ఫోన్లకి ఓటీపీలు వస్తాయమ్మా. పెద్ద టచ్ సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరు వాడతారు. ఓకే, కూలి చేసే వ్యక్తి కానీ ఉద్యోగి వరకు కూడా అందరూ టచ్ ఫోన్ లేని ఇలా నిద్ర పట్టట్లే, బతకలేరు కూడా. కాబట్టి ఓటీపీలు వస్తుంటే మీకు రైతు బంధు డబ్బులు ఈ మధ్య పడుతుండే జాగ్రత్త. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మీకు ఓటీపీలు వస్తుంటాయి, కొత్తగా లింకులు వస్తుంటాయి. ఇవన్నీ నొక్కొద్దు. నొక్కినట్టయితే మీ అకౌంట్ డబ్బులు మొత్తం పోతాయి. పోయిన తర్వాత లబోదీపం అనుకోండి కంటే మన లింకుల్ని నొక్కపోవటం మంచిది. అవి వస్తే డిలీట్ చేయండి, ఆటోమేటిక్గా డిలీట్ ఆప్షన్ ఉంటుంది కదా, డిలీట్ చేయండి, అయిపోద్ది. ఇంకా సింగిల్గా మహిళలు పోతుంటారు, సింగిల్గా ఉంటారు పంట చేలు కానీ ఎటైనా కూలికి పోతుంటాం మనం. మెల్ల బంగారం ఇందాక చెప్తున్నదా, ఇవి ట్రాప్ చేస్తుంటారు. జాగ్రత్త. పని పోయేటప్పుడు బంగారాలు ఎందుకమ్మా దాచుకోవాలి మంచిగా, లేదా బ్యాంకులో పెట్టుకోండి మంచిగా. మీకు బ్యాంక్ లాకర్ సౌకర్యం ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులన్నీ కూడా. అర్థమైందా? అనుమానం ఉంటే మాకు వెంటనే 100 కాల్ ఫోన్ చేయండి, మీ దగ్గరికి 5 నిమిషాలు వస్తాం. ఓకేనా? ఇవాళ తెలంగాణ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఓకేనా? మేము కూడా మీకోసం కష్టపడుతున్నాం, మా కుటుంబాలను వదిలిపెట్టి మీకోసం డ్యూటీ చేస్తున్నాం. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే అది యథార్థం అయితేనే ఫోన్ చేయండి. 100 కాల్ కూడా నా భార్య కొడుగుట్టు కూర ఉండలేదు సార్, పిల్లగాడు స్కూల్కి పోలేదు సార్, అది 100 కాల్ కాదు. అది 100 కాల్ అంటే ఎమర్జెన్సీ, రోడ్డు ప్రమాదాలు కానీ మన మీదకి ఎవరైనా అటాక్ చేస్తుంటే, రౌడీజం చేస్తుంటే, గూండాజం చేస్తుంటే, ప్రమాదాలకు ఎమర్జెన్సీలు వాడుకోండి. అది 100 కాల్ అంటే. కూర వండలేదు, భూ పెట్టలేదు 100 కాల్, మామిడి పిల్లగాడు స్నానం చేయలేని చెప్పి 100 కాల్. ఇది కాదు 100 కాల్ అండి. 100 కాల్ అంటే ఎమర్జెన్సీ. మేము అక్కడ యథార్థంగా వాస్తవంగా 100 కాల్ చేసిన వాళ్ళకి న్యాయం చేయలేము. ఒక్కోసారి మీరు చేసి ఇట్లాంటి కాల్స్ వల్ల ఒకేసారి 5-6 కాల్స్ వస్తాయమ్మా. దాంట్లో యథార్థంగా ఒకరికి అర్జెంట్ పని ఉంటుంది, మిగతా 9 మందితో మాట్లాడాలంటే అవతల వ్యక్తికి నష్టపోతారు కదా. అలాంటప్పుడు మీరు కూడా ఆలోచించి 100 కాల్ చేసేటప్పుడు ఇది యథార్థమా కాదా అనేది మీకే ఆలోచించుకొని చేయాలి. కాల్ చేసాడు పోలీస్ స్టేషన్ వస్తాం, 5-10 నిమిషాలు వస్తాం. కానీ మనకి యథార్థంగా మన ప్రాణహాని ఉంది, ఇక్కడ రౌడీలు వచ్చారు, గుండాలు వచ్చారు, మనల్ని ఏమైనా చంపడానికి ప్రయత్నిస్తారు, ఇంకేదైనా చేసినప్పుడు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. అలాంటి వాటికి వాడుకోండి ఎమర్జెన్సీ. దానికి న్యాయం చేయగలిగితే మేము కూడా వచ్చి. కానీ కోడిగుడ్డు కూర ఉండలేదని, పిల్లగాడికి బడిపోలేదని, స్నానం చేయలేదు 100 కాల్ కాదు. అవునా కదమ్మా? అలా చాలా మంది చేస్తారమ్మా. మేము పోయినాం, ఒకటి చెరువులో పడి చచ్చిపోయిందని చెప్తే 100 కాల్ వచ్చింది వేరే తెలంగాణలోనే. వాడు చెరువులో మంచిగా నిద్రపోతుండు, ఒక కానిస్టేబుల్ నాలుగు పోయిండు, లేనులో లేచిండు, ఇదేంటండగా నేను మంచిగా సార్ నీళ్ళలో చల్లగా ఉందని నేను పండుకున్నా వాళ్ళంట. ఏమంటావు దానికి చెప్పు? ఇట్లాంటివి చేస్తారనమాట. అందరు కూడా అప్రమత్తంగా ఉండండి. మహిళలు కూడా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సెల్ ఫోన్లో ఇవి పెడతాయి, మెసేజ్లు వస్తుంటే మనకి అవి నొక్కకండి. మళ్ళీ ఇంకొక తరహా మోసం ఏంటంటే మీకు తెలియదు, ఆన్లైన్లో ఫోన్ వచ్చిందని చెప్పేసి మీకు లాటరీ తెలిగింది, ఐఫోన్ 1,20,000 రూపాయల ఫోన్ వచ్చిందని చెప్పేసి అనుగుణంగా మన ఆశ పుట్టుదుగా. ఒకటిగా వాడు కంపెనీ వాడు 10 సార్లు ఫోన్ చేస్తారు, ఒకటికి 10 సార్లు ఫోన్ చేస్తారు. మనకి ఫోన్ చేస్తే మన అడ్రస్ చెప్తాం, ఆటోమేటిక్ అడ్రస్ చెప్పగానే అడ్రస్ వస్తుంది, ఫోను తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మన పాత సిమ్ములు ఉంటాయి కదా, ఆ పాత సిమ్ములు మొత్తం అందులో వేసుకోగానే టకా తన 20-30 ఓటీపీలు వస్తాయి. అసలు ఏం వచ్చిందో మనకు తెలియదు. ఆటోమేటిక్గా మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం మన అకౌంట్లో పోతాయి. బెంగళూరు ఒక ఇంజనీరింగ్ 2,08,00,000 రూపాయలు అట్లే పోయింది, ఐఫోన్ వచ్చిందని చెప్పేసి అండంలోనే. ఆ అడ్రస్ చెప్పిండు, ఆ అడ్రస్ సెల్ ఫోన్ పోయింది 3 రోజుకి. అకౌంట్లో ఆ యొక్క సిమ్ కార్డులు మొత్తం కొత్త సిల్ వేసిండు. 10 గంటలు మొత్తం 2,08,00,000 సైబర్ క్రైమ్ నేస్తారు చేతిలో పోయి. తర్వాత లబోదీపం అంటే ఎవరిస్తారు చెప్పండి? సెల్ ఫోన్ ఆశ చూపించిండు ఎట్టైనా. మనం ఆలోచించాలి, వీడు ఎవడా ఉట్టిగా ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఉట్టిగా ఎందుకు వస్తుంది? మన శ్రమ మనం నమ్ముకోవాలి, మన కష్టం పడాలి, మన కుటుంబం బాగుండాలి మనం అనుకోవాలి. మళ్ళీ ఇంకొకరు ఏంటంటే కొన్ని కంపెనీస్ వస్తాయి రిజిస్టర్డ్ నెంబర్ లేకుండా, ఏది లోన్లు ఇస్తాం, లోన్ యాప్లు అంటారు. అందులో అమ్మ తెలుసుగా, లోన్ యాప్లో సెల్ ఫోన్లో ఇలా 500 పెట్టుబడి పెట్టండి, మీకు తెల్లారేసరికి 1000 రూపాయలు అంటారు. మోసం అది. 500 ఒక రోజు 500 వడ్డీ అంటే ఎవరిస్తారమ్మా మోసగాళ్ళకి ఇచ్చేది? ఫస్ట్ 1-2 సార్లు మనకు నమ్మిస్తారు అనమాట. తర్వాత 3వ సారి మనం ఏంటంటే లక్షల్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం, పెట్టుబడి పెడతాం. ఇలా 5,000 రూపాయలకి తెల్లారి 10,000 అంటాడు. ఇలా 10,000 రూపాయలు పోతే మళ్ళీ ఇంకొక 20,000 వడ్డీ. అట్లా 3-4 సార్లు నమ్మకం మలిగిస్తున్నాడు. వాడిని కూడా రావాలిగా కస్టమర్లకు. అట్లా ఒకసారి మనం ఏంటంటే ఇక ఎంకన్న కాడ పోయి అట్లాంటి వెంకటేశ్వర కాడ పోయి 10 లక్షలు అప్పు తెచ్చుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాం, వాడు తెల్లారి 3 రోజులు ఉడాయిస్తున్నాడు. 10 కోట్ల స్వాహా చేసినటువంటి సంస్థ అన్నాడు. ఇవన్నీ మనం కష్టపడే శ్రమ దొరికి డబ్బులు, ఇవన్నీ డబ్బులు ఊరికే రావు, ఎవరికి కష్టపడితేనే వచ్చేది. అవును కదమ్మా? నువ్వు శ్రమ చేస్తావు, 500 వస్తే కూలి, నీ శ్రమ నీ ఎవడు దోపిడీ చేయడది అంటే. అవును కదా? కష్టాన్ని నమ్ముకోవాలి, శ్రమ అనేది మీ చేతిలో ఉంది. మహిళలు మీరు కూడా పాల వ్యాపారం చేయండి, మంచిగా పాలు పట్టుకోండి, మంచిగా పాలు అమ్ముకోవచ్చు, బరువులు పెట్టుకోండి.
గొర్రెల షెడ్ వేసుకుని గొర్రెల మీద మంచి లాభాలు ఉంటాయి, నాటుకోళ్ళ పెంపకం కూడా మంచిదే. ఇవన్నీ మనకి ఆదాయం కుటుంబాలకు, అర్థమైందా? నేను చెప్పింది అవసరం కదమ్మా అక్క. బతుకుదేరు ఇవాళ చాలా ఈజీ అమ్మా. ఒకప్పుడు 10 మంది కన్నారమ్మా అప్పుడు వయసు ముసలోళ్ళు. అప్పుడే బతికినప్పుడు ఇవాళ ఎందుకు మనం బతకూడదు? అప్పుడు బతికిరంటే గ్రేటు, ఇవాళ ఎందుకు మనం బతకలేము? ఇవాళ మనిషి ఈజీ మనకి అలవాటు పడ్డాడు, ఈజీగా సంపాదించాలి, మోసం చేయాలి, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలి, సాయంత్రం కల్లా వాడు మంచిగా తిని కూర్చోవాలి, తాగాలి. అట్లా కాకుండా శ్రమని నమ్ముకోవాలి. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా చెప్పండి, శ్రమని నమ్ముకోండి, ఒక ఆయుధాన్ని నమ్ముకుంటే మనకి జీవనం కల్పిస్తుంది అనమాట. ఒకరి మోసం ఎవరు చేయొద్దు మనం, అసలు ఆలోచన రావద్దు, అర్థమైందా? ఆలోచన వచ్చిందంటే నేను చెప్పినట్టు చెప్పండి అందరు కూడా, అర్థమైందా? మంచి మంచి విషయాలు చెప్పాలి సమాజానికి, మోసపోవద్దు. ఓకేనా? ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు 100 కాల్ ఫోన్ చేయండి, అది ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే, జై హింద్. మీరందరూ బాగుండాలి, తర్వాత మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ అండి.